క్రైస్తల మన రక్షకుడు మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. మనకి దేవుడు ఒక కట్టడ విధించిండు. ఒక కట్టడ ఒకటంటే ఒకటి కాదు, కానీ చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రాముఖ్యమైనటువంటి కట్టడకి ఇప్పటికీ కొద్ది మంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏమిటంటే దేవుని రక్త మాంసాలలో చెయ్యి వేయటం, అంటే తీసుకునే విషయానికి వచ్చాలకే నిర్లక్ష్యంగా ఉంటారు. చేద్దాం, తీసుకుందాం అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన కాదు ఉండాల్సింది, చెయ్యాలి, తీసుకోవాలి. చేద్దాం చూద్దాం కాదు, చేయాలా, తీసుకోవాలా. దేవుని రక్త మాంసాలు దేవుని కట్టడ, దేవుడు మనకు విధించినటువంటి కట్టడ. ఈ కట్టడని మనం అనుసరించాలి. ఎందుకంటే పాపపు స్థితి నుంచి, అలాగనే శాపపు స్థితి నుంచి విమోచించబడిన తర్వాత మన స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటా ఆయన ఇచ్చినటువంటి విడుదలను బట్టి ఆయనను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సెలవిచ్చి ఈ కట్టడను మీరు గైకొనండి అని చెప్పిండు. అని చెప్తే ఇప్పటికీ కూడా కొద్ది మంది, చాలా మార్పు అనేది ఉంది. ఇప్పటికీ కొద్ది మంది చూద్దాంలే అన్నట్లుగా ఉన్నారు. ఆ కొద్ది మంది గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అలాగనే దేవుని వాగ్దానాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీయులతో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. ఏ సమయంలో నేను ఈ కట్టడను మీకు విధించానో ఆ సమయాన్ని పోనివ్వకుండా దాని సమయం వచ్చినప్పుడు మీరు తప్పక పాటించాలి. ఈ కట్టడ ఎందుకు నాయనా అని పిల్లలు అడిగితే పిల్లలకు చెప్పాలి. బిడ్డ, గిన్నె ఉన్నది మన ఇంట్లో, ఆ గిన్నెలోనికి గుప్పెడు మెతుకులు లేనటువంటి స్థితి నుంచి ఈ రోజు నువ్వు చూస్తున్నటువంటి ఈ బంగళాలు, ఈ ఆస్తులు మనకి కలిగింది, మహోన్నతుడైన దేవుని ద్వారా కలిగింది. కాబట్టి ఆ లోటు స్థితిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటా ఈ ఉన్న స్థితిని బట్టి దేవునిని కనపరుచుకుంటా ఇంతటి విడుదలను, కృపను చూపిన దేవునిని మనం జ్ఞాపకం చేసుకునేటట్లుగా దీనిని గైకొంటా ఉన్నాము అని మీ కుమారులకి, కుమార్తెలకి మీరు తెలియజేయాలి. తెలిసినటువంటి మనము తెలియనటువంటి వచ్చే తరానికి దేవుని శక్తిని ప్రచురపరచాలి. ఆయన కట్టడ అదే సెలవిస్తా ఉన్నది. ఇశ్రాయేలీయులకు కూడా అదే చెప్తా ఉన్నాడు. మీరు ఈ కట్టడని ఖచ్చితంగా పాటించాలి. పాటించినట్లయితే మీరేమవుతారంటే దేవుని యొక్క శక్తి కలిగినటువంటి చేతి నీడలో క్షేమముగా వర్ధిల్లటం అనేది మీ జీవితాల్లో మీరు చూస్తారు. దేవుని కట్టడ, మనుషుల కట్టడ అయితే ఒకళ్ళు చెప్పకుండానే ఉరికి చేస్తారు. దేవుని కట్టడ విషయానికి వచ్చాలకే ఎక్కడ లేనటువంటి భారం అనేది మీద పెట్టినట్లుగా అనిపించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పటి స్థితి మనకి గుర్తుకు రావాలి. ఇప్పుడే ఏం జరిగిందంటే, ఒకనొక విషయాన్ని ఒక 5 నిమిషాల ముందు ఒకనొక విషయాన్ని ఒక అక్కతో మాట్లాడుతూ ఉంటే ఆ అక్క అంటా ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి విడుదల నీకు అప్పుడు కలిగిందా అంటే ఆ విషయాన్ని గుర్తు చేయగాకు, భయపడతా ఉంది ఆ విషయాన్ని గుర్తు చేస్తే. ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి బాగా ఊబిలోకి కూరుకుపోయినట్టు అయింది. ఒకప్పుడు ఎలాగ కూరుకుపోయానో అట్లాగ కూరుకుపోయినట్లు అయిపోయింది. అప్పటికంటే ఇప్పుడు త్వరగా విడుదల పొందుకుంది.
పొందుకున్న తర్వాత మరి నేను అడుగు ఒక మాట, అప్పుడు లాగా ఇప్పుడు ఉన్నదా, అప్పుడు లాగా ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉన్నదా అని చెప్పాలంటే అప్పటిలాగా అనేది ఇప్పుడు రెండిటికి చాలా తేడా ఉంది. అందున ఆ విషయాన్ని అసలు గుర్తు చేయగాకు అని అంటా ఉన్నది. నాకు తెలుసు అంతకుముందు ఎన్నోసార్లు చెప్తే నేనేం చేశానంటే మనకు తెలియదు కదా అప్పుడు, మామూలుగా విని అలాగున్నాం. ఇప్పుడు కళ్ళతో చూసిన తర్వాత ఇంత గొప్ప విడుదల ఇప్పుడు జరిగిందంటే మరి అప్పుడు ఎలాగున్నదని అడిగితే ఆ విషయాన్ని గుర్తు చేసుకోవటానికి, ఆలోచన చేయటానికి కూడా భయపడతా, ఆ విషయాలు జోలి పోవటానికి కూడా ఒప్పుకోవట్లే. దేవుడు మనల్ని విడుదల చేసి ఆయన కట్టడని పాటించమని చెప్తా ఉన్నాడు. పాటించేటువంటి వారేమో బహు కొద్ది మంది ఉన్నారు, పాటించేటువంటి వారు కొద్ది మంది ఉన్నారు. పాటించినటువంటి వాళ్ళని చూస్తే పాటించినటువంటి వాళ్ళని ఇప్పటికీ కూడా ఉంటూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే ఈ పాటించే కొద్ది మంది వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మార్చబడ్డారు. మనము కూడా మార్చబడాల, చేంజ్ అనేది ఉండాల. ఎందుకు? ఈ కట్టడలు మనుషునికి కొనేపిరితో ఉంటే జీవమును పోస్తాయి. సమృద్ధిగా కలిగి ఉంటే ఆ మనుషునికి దేవుని యొక్క మహాకృప ఎటు తొలగిపోతుంది. ఎందుకంటే క్షేమముగా వర్తిల్ల చేయడానికి ఆయన కృప వారి మీద సమృద్ధిగా ఉంటది. కొనేపిరితో ఉంటేనేమో జీవము కలుగుతుంది. అదే దేవుని జీవమును పొందుకొని దేవుని మార్గమందు ఉంటే వారి మీద ఆయన కృప సమృద్ధిగా వచ్చి నిలబడి వారిని ఏం చేస్తుందంటే దేవుని యొక్క మహాశక్తి కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క విస్తారమైనటువంటి క్షేమాన్ని పొందుకునేటట్లుగా మనుషుల్ని దేవుని మార్గంలో స్థిరపరుస్తుంది. ఆమేన్. ఇంతటి శ్రేష్టమైనటువంటి కృపలను పొందుకోవటానికే ఈ కట్టడను మనం ఆచరించాలి. ఇశ్రాయేలీయుల అయినటువంటి 12 మంది శిష్యులు దేవుని చేత ఆజ్ఞాపించబడి శిష్యులందరినీ ఆ రోజు ఉన్నటువంటి సంఘాన్ని పిలిచి ఒక మాట చెప్తా ఉన్నారు. అన్నలారా, దేవుని బలను పంచిపెట్టడం మాకు శ్రేయస్కరం కాదు. ఇదేంది ఇట్లా చెప్తున్నా అని అనుకుంటారా? లేఖనం చూద్దాం. ఎందుకు శ్రేయస్కరం కాదంటే 12 మంది అపోస్తలులు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని పిలిపించి సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మంచిది కాదంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి కట్టడని ఆయన శిష్యులకి ఒక కట్టడ నియమించి పెట్టిండు. ఏమనంటే ఈ సువార్తని మీరు ప్రకటించాలి. ఈ ప్రకటించాల్సినటువంటి సువార్తని, ఈ కట్టడని, దేవుడు విధించినటువంటి ఈ కట్టడని విడిచిపెట్టి దేవుని మందిరంలోనే జాలి కట్ట చీపురు పట్టుకొని దేవుని మందిరాన్ని ఓడిస్తా, ఇది కూడా మంచి పనే కదా. ఆడున్నటువంటి పాత్రలు కడుగుతా, అక్కడ ఉన్నటువంటి గోడలకి పెయింట్ వేస్తా, ఆ గోడలకి ఇంకా ఏమేమైతే కావాలో అవన్నీ సమకూరుస్తా, అలా ట్యూబ్ లైట్లు అంటే అక్కడ సీలింగ్ కి ఫ్యాన్ అంటే ఇవన్నీ చూసుకుంటా అని చెప్పేటువంటి పని ఈ అపోస్తలులైనటువంటి శిష్యుల పని కాదు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుడు ఇచ్చినటువంటి కట్టడమేమో పక్కకు పెట్టి ఇంకొక విషయాల్లో మునిగిపోతా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వారిని అలర్ట్ చేపిస్తా ఉన్నాడు. ఏదైనా చూడండి ఒకసారి, అపోస్తల కార్యము 6వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇలాగ రాయబడి ఉన్నది. కాబట్టి సహోదరులారా, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. 2, 3, 4 వచనాలు చదువుకుందాం. ఎందుకంటే పూర్తిగా అసలు చెప్పుకునే వాక్యము బాగా అర్థమైపోతుంది మీకు.
2, 3, 4. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఇప్పుడు చూడండి, ఆనాడు ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చినటువంటి కట్టడ పులియని రొట్టెలని తినమని చెప్పిండు. సంవత్సరానికి ఒక పాలి ఈ పులియని రొట్టెలని తినుకుంటా దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ఆయన బలమైన చేతితో ఆ ఐగుప్తు దేశాన్ని దాటించిండో జ్ఞాపకం చేసుకుంటా తింటా ఉండండి. తినేటప్పుడు మీ పిల్లలు అడుగుతారు కదా, ఎందుకు ఇట్లా తింటాం చేయటం అని అడిగితే అప్పుడు చెప్పండి, బిడ్డ, మనము ఆ ఇనుప కొలిమిలో కాలిపోతా ఉన్నప్పుడు, మేము మా తాత ముత్తాతలు ఆ ఇనుప కొలిమిలో కాలిపోతా ఉన్నప్పుడు దేవుడు ఈ చేయి కాదు, ఆయన బలమైనటువంటి చేతితోటి బయటికి తీసుకొచ్చినాడు. దేవుడు చెప్పింది మాకు, మీరు ఈ పద్ధతిని ప్రతి సంవత్సరము ఇదే రోజున పాటించండి అని చెప్పిండు. ఎందుకంటే ఆ విషయాలను గుర్తు చేసుకుంటా ఇప్పుడు మనం చేస్తూ ఉన్నది అదే అని మీ పిల్లలకు చెప్పాలి. ఆ రోజు వాళ్ళకి దేవుడిచ్చిన కట్టడను వాళ్ళు పాటించారు. ఈ అపోస్తలులైనటువంటి శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ దేవుని రక్త మాంసాలని అంటే బల్లని పంచిపెట్టడంలోనే వాళ్ళకు రోజు గడిచిపోతా ఉంది. అక్కడ ఒక మాట రాయబడి ఉంటది, ఆహారము పంచిపెట్టుట అనే దగ్గర 3వ నెంబర్ వేసి ఉంటుంది. ఆ పంచిపెట్టుట అనే మాటకు అర్థం ఏంటంటే బల్లల యొద్ద పరిచర్య చేయుట అని కింద పేజీకి కింద రాయబడి ఉన్నది. అంటే బల్లల యొద్ద పరిచర్య చేయటం అంటే దేవుని బల్లని సంఘానికి పంచివ్వటం యుక్తము కాదు, మంచిది కాదు. అంటే మంచి పనే కదా మరి దేవుని రక్త మాంసాలు పంచిపెట్టడం. దీనికి మించినటువంటి మంచి పని దేవుడు వాళ్ళకి ఇచ్చి ఏం చెప్పిందంటే, దీనిని మీరు గైకొనండి, ఈ కట్టడాన్ని మీరు గైకొనండి. ఏ కట్టడం అంటే సువార్త ప్రకటించమని దేవుడు వాళ్ళకి చెప్పిండే కానీ బల్లను పంచిపెట్టమని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాల. సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించింది, అది వాళ్ళకు కట్టడం. బల్ల పంచటం అనేది ఈ సువార్తలో అప్పుడప్పుడు చేయవచ్చు, ఆయన జ్ఞాపకం చేసుకునే నిమిత్తం. వీళ్ళు అయిపోయారంటే ఈ బల్లల పంచిపెట్టడమే దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞలాగా అయిపోయి అసలైనటువంటి దేవుని కట్టడం ఏం చేశారంటే అన్య మనస్కంగా చేద్దాం అన్నట్లుగా చూస్తా ఉన్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు బలపరిచి సంఘాన్నంతా పిలిపించి సంఘానికి చెప్తా ఉన్నారు, సహోదరులారా, దేవుడు మాకు ఇచ్చిన కట్టడని ఆజ్ఞని పక్కకు పెట్టడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మీలోనే కొద్దిమందిని, ఒక 7 మనుషుల్ని మంచి ఏదంటే ముత్యాలన్నీ అంటారు కదా, అంతటి దేవుని వాక్యము చేత నింపబడి మీలో ఎవరైతే ఉన్నారో అంతటి శ్రేష్టమైనటువంటి వారిని మీరు మా ముందుకు తెస్తే వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని ఈ పనికి పెడతాం. నేనేం చేస్తామంటే ప్రార్థన, సువార్త చెప్పటం, ఎడతెగక ఈ పనిలో మేముంటాం, సువార్త చెప్పడంలో, ప్రార్థన చేయటంలో. కాబట్టి మీరేం చేస్తారంటే మీలో మంచి ఆడిముత్యాలని ఉంటాయి కదా, అట్లాగా మీలోనే ఎవరైతే దేవునికి ఎవరైతే దగ్గరగా సమీపముగా ఉండి ఆయనను అనుసరిస్తూ ఉన్నారో అటువంటి వారిని తీసుకొచ్చి మా ముందు పెట్టండి అని చెప్తారు. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన కట్టడను వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు, అపోస్తలులకు ఇచ్చినటువంటి కట్టడను వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. ఈ రోజు దేవుడు మనకు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానము మనము ఫాలో అవుతున్నామా లేదా? నాకు తెలిసి కొద్ది మంది ఉన్నారు, నేను అనుకుంటా ఉన్నా ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చేమో.
ఆ కొద్ది మందికి దేవుడు మనందరితో పాటు చేస్తూ ఉన్నాము, మనందరితో పాటుగా వారికి చేస్తూ ఉన్నటువంటి ఈ రోజు వాగ్దానం ఏంటంటే, లేవియాకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది, నేను మిమ్మల్ని మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఈ వాక్యంలో మన ఈ రోజు దేవుని వాగ్దానము, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను. ఈ కట్టడ ఏమిటంటే, దేవుడు మనకిచ్చినటువంటి కట్టడ ఆయన యొక్క బల్లని, ఆయన యొక్క రక్త మాంసాలు, ఆయన బల్ల అయినటువంటి రక్త మాంసాలని మనము ఏంటంటే తూచ తప్పక ఆ సమయమందు ఏ సమయంలో పంచి పెడతారో ఆ సమయంలో మనము తప్పక అక్కడ అటెండ్ కావాలి, ఆ బల్ల ముందు మనం నిలబడాలి. ఎందుకంటే ప్రభు చెప్తా ఉన్నాడు, దీనిని మీరు తీసుకొని నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. జ్ఞాపకం చేసుకునే సమయంలో, బల్ల తీసుకునే సమయంలో ఇంకొక విషయానికి మనం ప్రాముఖ్యత ఇస్తే, ఆయనను జ్ఞాపకం చేసుకున్నది ఎక్కడ? బల్ల ఫలానా సమయంలో అని ఒక పద్ధతి, ఒక క్రమం అనేది ఉంటుంది. ఆ క్రమము జరిగే సమయంలో మనము అక్కడ ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సింది పోయి వేరే విషయాలలో తలమునకలైతే, ఆయన కట్టడ మన జీవితాల్లో ఏది? ఆ కట్టడ మనం ఆచరించాల. లేఖనం సెలవిస్తా ఉన్నది, మనం ఆచరించాల, దీవించబడతాం. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయ కాలమందు లేఖనము సెలవిస్తా ఉన్నది, మీరు నా కట్టడలను ఆచరింపవలను అని. నీ కట్టడ అయినటువంటి పవిత్రమైన బల్ల, నీ బల్లలో తండ్రి చేయి వేసి నీ వచ్చు వరకు నీ శ్రేష్టమైనటువంటి స్వార్థని హృదయం అందించుకొని అనేకులకు లోకములో జ్యోతులవని కనపడుచు, అనేకుల ఆత్మలను చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించే వారముగా మమ్మల్ని స్థాపించమని మరొక మారు ఈ కట్టడాన్ని ఎవరైతే అంగీకరింపక, ఎవరైతే తండ్రి ఇహలోక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో మునిగి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో అటు వారిని దర్శించి వారికి తగినటువంటి మీ కృపను తండ్రి సమృద్ధిగా అనుగ్రహించి, బల్లలో పరిచర్యలో తండ్రి మీ పరిశుద్ధతను బట్టి చేయి వేసి మీతో నడుచుటకు కృప చూపమని, మీ కృపను బట్టి ఈ మనవులను మీ పాదముల చెంత ప్రతిష్ఠించి యేసుక్రీస్తు దయగలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.